నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం. మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే. నీతు ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. నంద్యాల మార్కెట్ యార్డులో ఉమ్మడి జిల్లా డీసీఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో మళ్లీ మొదలైన చికెన్ పంచాయతీ, వ్యాపారిపై బెదిరింపులు. నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రత్యేక అతిథులుగా నెల్లూరు జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ శివపార్వతి, అనంతపురం నుండి జిల్లా అధ్యక్షులు అల్తాఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, జిల్లా కోశాధికారి టీవీ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుమల రహీం మరియు నంద్యాల జిల్లాలోని 7 మండలాల నుండి 50 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బాధ్యులు మాట్లాడుతూ జూలైలో జరగబోయే గ్రామ సభలు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో వారం రోజుల పాటు నిర్వహించాలని, పంచాయతీరాజ్ చట్టంలో తెలిపినట్లు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. గ్రామ సభలు సక్రమంగా జరిగినప్పుడే గ్రామ స్వరాజ్యం అమలవుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అమలు జరిగినట్టని, గ్రామ సభలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఐక్యవేదిక మండల బాధ్యులకు వారు తెలిపారు. మా వేదిక పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక. ఇక్కడ ఐక్యవేదిక అనే పేరు ఎందుకు పెట్టామంటే, మా వేదికలో జన విజ్ఞాన వేదిక అనే సైన్సును ప్రచారం చేసేటువంటి సంస్థ, జయభారత్ అనేటువంటి సంస్థ, సత్యాన్వేషణ అనేటువంటి 3 సంస్థలు కలిసి చర్చించి ఆలోచించి ఈ విధంగా ఈ 3 భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఐక్య వేదిక అనే పేరుతో మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికతో పనిచేస్తున్నాం. మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రధానంగా రాజ్యాంగము, కనీస అవగాహన, సమాచార హక్కు చట్టాన్ని అమలు జరపాలనేది, ఎన్నికల సంస్కరణలు అమలు జరపాలనేది, గ్రామ సభలు జరపాలనేటువంటిది, అధికార వికేంద్రీకరణ జరపాలనేటువంటిది ప్రధానంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ ప్రజాస్వామ్యము ఏం చెప్పారంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే యజమానులు. మనము గణతంత్ర వ్యవస్థను రూపొందించుకున్నాం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటాం. అంటే మన తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి ఎమ్మెల్యేలని, మన తరఫున పార్లమెంట్ లో మాట్లాడడానికి ఎంపీలని ఎన్నిక చేసి పంపిస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీనిని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి, అంటే గ్రామ పంచాయతీలని స్థానిక ప్రభుత్వాలుగా, నగరంలో ఉండేటువంటి కార్పొరేషన్లని లేదా కౌన్సిల్స్ సంబంధించినటువంటి దాన్ని అక్కడ కూడా వార్డు సభలుగా, అంటే ఆ వార్డులో ఉండేటువంటి ప్రజల్ని సమీకరించి ఇది చట్టబద్ధంగా చేయాలనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటిది. ఇది ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ సభలు అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ఓటర్లందరూ కూడా ఆ గ్రామ సభలో పాల్గొని అందులో గ్రామానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సమస్యలు, అది నీళ్ళ విషయం కావచ్చు, రోడ్డు విషయం కావచ్చు, అదేవిధంగా మురుగు కాలువ విషయం కావచ్చు, వీధి లైట్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, గ్రంథాలయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా గ్రామ సభలో మాట్లాడుతూ, అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన సమస్యలు, విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ఇవన్నింటి కూడా గ్రామ సభలో చర్చించి గ్రామ సభ యొక్క తీర్మానం ద్వారా, గ్రామ సభ ప్రజల ఆమోదం ద్వారా జరుగుతూనే ఇది ప్రజాస్వామ్యం అమలు జరిగినట్లు లెక్క, ఇది రాజ్యాంగం అమలు జరిగినట్లు లెక్క అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలే యజమానులు, గ్రామంలో ఓటర్లందరూ గ్రామ సభల్లో పాల్గొనాలనేటువంటిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరపాలని చెప్తున్నారు. కానీ రికార్డుగా జరుపుతున్నారు తప్ప అది గ్రామంలో ఉండేటువంటి ప్రజలు పాల్గొనేటట్టు చేయలేకపోతున్నారు. ఇది కేవలం వాళ్ళ ఉన్నటువంటి కొంతమందితో సంతకాలు చేయించి గ్రామ సభలు జరిపామనేటువంటి పద్ధతుల్లో మొక్కుబడిగా వివరించకూడదు. ఖచ్చితంగా సంబంధిత అధికారులందరూ కూడా గ్రామ సభలకు వెళ్ళాలి.
విద్యాశాఖ అధికారులు వెళ్ళాలి, కరెంటుకు సంబంధించిన వాళ్ళు వెళ్ళాలి, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు వెళ్ళాలి, హెల్త్కి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళాలి, సంక్షేమానికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళాలి, సర్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళాలి. ఆ విధంగా ఈ దాదాపు 10-12 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రశ్నలు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు వాళ్ళు సరైన జవాబు చెప్పాలి. ప్రజలకు సంబంధించినటువంటి చెప్పినటువంటి తీర్మానాన్ని వచ్చే మహాసభ కల్లా అమలు జరిపే విధంగా ఇంటి ముందు పాలన కంటి ముందు ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజల యొక్క ప్రత్యేక పాత్ర ఉంటేనే ప్రజాస్వామ్యం అమలు జరిగినట్టు అని చెప్పి ఆ లక్ష్యంతో మా వేదిక పనిచేస్తుంది. నా పేరు రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు శివపార్వతి, రాష్ట్ర కార్యదర్శిని. నంద్యాలలో జరుగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రచార సంస్థకి హాజరయ్యాను. ఇప్పుడు మన అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు గ్రామ సభలు, వార్డు సభలు ఖచ్చితంగా జరగాలి. ఇవి ప్రత్యేకంగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రత్యేకంగా తీసుకొచ్చిన సూచనలు ఏమి కాదు. ఇవి మన రాజ్యాంగంలో 243వ అధికరణలోను, అలాగే 73, 74 సవరణల ద్వారాను మన పంచాయతీరాజ్ గ్రామ సభల్ని సక్రమంగా జరపాలి అనే ఉద్దేశాన్ని ప్రత్యేకించి అమలు చేయాలి అని ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ అవి ప్రజల దాకా వెళ్ళట్లేదు. ఆ ప్రజల దాకా వెళ్ళాలి అనేది గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ అంతంత మాత్రంగా ఉన్నందువలన మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక 4 సంస్థలతో కలిసి ఒక సంస్థగా ఏర్పడి ప్రజల్లో దీని గురించి అవగాహన కల్పించే విధంగా మేము ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి 2 తెలుగు జిల్లాలలో, తెలుగు రాష్ట్రాల్లో మేము దీని గురించి అవగాహన ప్రజలందరికీ తెలిపే విధంగా చూస్తున్నామండి. మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జడ్జి అమ్మనరాజు అధ్యక్షతన ఆదివారం పట్టణ శివారులోని శ్రీ ప్రతిభా వయోవృద్ధుల ఆశ్రమంలో నిర్వాహకుడు నారాయణ ఆధ్వర్యంలో వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి అమన్నరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల మేరకు నేడు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డేను నిర్వహించడం జరిగిందన్నారు. వయోవృద్ధుల సంరక్షణ బాధ్యతలను వారి పిల్లలు చేపట్టాలని నిర్లక్ష్యం చేసిన వారిపై చట్టపరంగా పరిహారం పొందవచ్చని తెలిపారు. ఈ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఉచితంగా మండల న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ద్వారా సేవలను అందజేస్తామని అన్నారు. ఉన్నత న్యాయస్థానం, ఆనరబుల్ హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారి ఆదేశానుసార ప్రకారం వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ డే అని చెప్పి అబ్జర్వ్ చేయమని చెప్పేసి వారు డైరెక్షన్స్ ఇచ్చిన్నారు. వారి యొక్క ఆదేశానుసార ప్రకారం ఈరోజు మన ఈ నంద్యాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతిభా యోజన వృద్ధుల ఆశ్రమం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆర్గనైజర్ గారు, మీ పేరు సార్? నారాయణ గారు చాలా చక్కగా వృద్ధుల్ని చేరదీసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను వారికి కానీ మన వృద్ధులకు కానీ నేను విన్నవించడం జరిగింది. వారికి కావలసినటువంటి లీగల్ రైట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాము. ఆధార్ కార్డు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాటికి రావాల్సిన హక్కులు కానీ, పిల్లల దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి తగాలు ఏదైనా ఉన్నా కూడా మేము ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ రాలేదని చెప్పేసి కొంతమంది నిర్వాహకులు మా దృష్టి తీసుకొచ్చారు. వాళ్ళకి వారి నిర్వాహకులు ఎవరైనా కూడా మా మండల లీగల్ అథారిటీకి ఎవరికైనా కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన లీగల్ రైట్స్ కానీ, లీగల్ ఎయిడ్ కావాలంటే మేము డెఫినెట్ గా మా మండల లీగల్ అథారిటీ నంద్యాల నుంచి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీతు ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఆరోగ్య భారతి నంద్యాల శాఖ వారి సహకారంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం, బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల నందు నిర్వహించడం జరిగింది. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నందు డాక్టర్ బాలవెంకట కృష్ణ, డాక్టర్ శ్రావణ సంధ్యాలు నడుము, మెడ, భుజము, మోకాలు, సోరియాసిస్, చర్మ వ్యాధులు, గ్యాస్ సమస్యలు, మొలలు, మలబద్ధకం, రక్తహీనత, స్త్రీ సంబంధిత వ్యాధులు, గర్భాశయంలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్,
ఎయిడ్స్, అతిమూత్ర వ్యాధి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్తమా, దగ్గు, జలుబు మొదలగు సమస్యలకు చికిత్స చేశారు. దాదాపు 100 మందికి పైగా రోగులను పరీక్షించి ₹1,00,000 విలువ గల ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి సభ్యులు డాక్టర్ పరమేశ్వరారెడ్డి, చెన్నకేశవులు, ఉమాదేవి, విజయభారతి, కశెట్టి కృష్ణమూర్తి, మునీంద్ర, కృష్ణ, చింతలపల్లి వాసు పాల్గొన్నారు. బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల నందు ఆరోగ్య భారతి నంద్యాల శాఖ వారి తరపున నీతు ఆయుర్వేద వైద్యశాల మరియు పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం అనేది ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ నందు నిర్వహించబడుతుందండి. ఈ వైద్య శిబిరం నందు వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులైనటువంటి మెడ, భుజము, కీళ్లు, నడుము నొప్పులు, డిస్క్ సమస్యలు, సోరియాసిస్, చర్మ వ్యాధులు, ఎగ్జిమా, బొల్లిమచ్చలు, గ్యాస్ సమస్యలు, గ్యాస్ ట్రబుల్, పైల్స్, ఫిష్లా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి కాకుండా స్వల్పకాలిక వ్యాధులైనటువంటి దగ్గు, జలుబు, మామూలు వైరల్ ఫీవర్ వీటికి కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని ఈ శిబిరం నందు వీటన్నిటికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి మరియు నీతి ఆయుర్వేద వైద్యశాల తరపున ఉచితంగా మందులు అందించబడతాయని ఈరోజు తెలియజేస్తుంది. నీతి ఆయుర్వేద వైద్యశాల మరియు ఆరోగ్య భారతి వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మంటపం నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ వైద్య శిబిరంలో మనకు ఆయుర్వేదము అనేది మన పూర్వ ఋషులు కనుగొన్నటువంటి వైద్య విధానం. దానికి మనకు ప్రకృతి ద్వారా లభించేటటువంటి వన మూలికల ద్వారా తయారు చేయబడినటువంటి మందుల ద్వారా మనకు ఆరోగ్యాలు చేకూర్చడం జరుగుతూ ఉన్నది. ఈ మందులు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు రావు. వేగంగా కూడా పనిచేసి మనకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఒక అనారోగ్యం ఉందంటే అది తాత్కాలికంగా ఉపశమనం కాకుండా పర్మనెంట్ గా క్యూర్ అయ్యేటటువంటి విధానం ఒక ఆయుర్వేదం ద్వారానే మనకు లభిస్తున్నది. దానికి ఆది పురుషుడు ధన్వంతరి అటువంటి ఈ యొక్క ఆరోగ్య శిబిరాలను ఈ ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాలను సమకూర్చుకోవాలని కోరుకుంటూ మరొక చిన్న విషయం, వెంటనే ఆయుర్వేదం తీసుకుంటే తగ్గదు అనేటువంటి అపోహను పక్కన పెట్టుకొని ఈరోజు అనేకమైనటువంటి మాత్రలు, మందుల ద్వారా కూడా ఈరోజు ఇంజక్షన్లు కూడా ఆయుర్వేదంలో లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు వెంటనే కూడా ఆ యొక్క అనారోగ్యం తగ్గిపోవడానికి అనేక పరిశోధనలు చేసి కనుగొని ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని వాడుకొని మన యొక్క పూర్వీకులు దాన్ని ఏదైతే ఉన్నారో దాన్ని మనం పునరుద్ధరించుకొని మన ఆరోగ్యాలు చేకూర్చుకోవాలని అందరినీ కోరుతున్నాను. ఆదివారం నంద్యాల మార్కెట్ యార్డులో ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ చైర్మన్ గా నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, తిక్కారెడ్డి తదితరులు హాజరయ్యారు. నాగేశ్వర యాదవ్ గారు నేను, నాగేశ్వర యాదవ్ గారు నేను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవోఆర్టీ నంబర్ 366 ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా నామినేట్ అయినాను. ఈ రోజు నుండి నేను సంఘం యొక్క సభ్యులకు నిస్వార్థమైన సేవలు అందిస్తానని సంఘం శ్రేయస్సు కొరకు పాటుపడతానని ఎలాంటి బంధుప్రీతి కానీ పక్షపాతం లేకుండా సంఘానికి సేవలు అందిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలంలో చికెన్ వ్యాపారులపై దందా మళ్లీ మొదటికి వచ్చిందని, తమ డ్రైవర్లను రౌడీలు బెదిరిస్తున్నారని ఏఎన్ఆర్ చికెన్ వ్యాపారస్తుడు మహబూబ్ బాషా ఆరోపిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ తమను వేధిస్తున్నాడని, వెటర్నరీ వైద్యులను పంపించి చికెన్ షాపులను మూసివేయిస్తారని భయపెడుతున్నాడని చికెన్ వ్యాపారి వాపోతున్నాడు. ఇలాగైతే ఎలా వ్యాపారాలు చేసుకుని బ్రతకాలో తెలియడం లేదని, చికెన్ షాప్ కు అనుమతులు లేవని, షాప్ పడగొడతామని నోటీసులు ఇచ్చారని తెలిపాడు. మున్సిపల్ కమిషనర్ వేధింపుల నుండి కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మహబూబ్ బాషా వేడుకుంటున్నాడు. ఇది షాపు నేను చెప్పినట్టు వినకపోతే నీ షాప్ పడగొడతా. ఆయనకి ఇచ్చే మామూలు ఏమిటంటే నీ షాప్ పడగొడతా. ఆల్రెడీ పొద్దునూరు నుంచి మొన్న ఒకసారి ఆల్రెడీ డబ్బులు కూడా ₹1,00,000 డిమాండ్ చేస్తే 50,000 ఇచ్చినాను. 50,000 లైసెన్స్ ఇస్తానంటే లైసెన్స్ ఇవ్వలేదు. లైసెన్స్ ఇవ్వకపోగా నువ్వు నన్ను పిలిచి మున్సిపల్ ఆఫీస్ కు 11వ తారీఖు పోయిన నెల 11వ తారీఖు పోయినా నేను పొద్దున ఏకంగా కేజీకి చికెన్ ₹5 కమిషన్ ఇవ్వాలా, లేకపోతే నీకు అర్థం చూస్తా. దాన్ని బెదిరించాను సార్. నన్ను బెదిరించి ఏకంగా నీ షాప్ పడగొడతానని చెప్పి లైసెన్స్ ఇది నోటీస్ కూడా పంపించినాడు సార్. ఒకటేసారి మా షాప్ ఇంకొక షాప్ ఉంది పడగొడతానని నోటీస్ కూడా ఇచ్చినాడు సార్. అంటే ఎక్కడ నాగలపేట దగ్గర ఏఎన్ఆర్ 2 షాప్ సార్. ఎన్నో సంవత్సరాలుగా తోళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాము. ఈ మధ్య చాలమర్లో ఒక వారం నుండి ఒక అతను, ఒక రౌడీ పకడ్జీన్ అనే అతను మా డ్రైవర్లకు మా వర్కర్లకు బాగా సతాయిస్తున్నారు. నిన్న ఏకంగా మిమ్మల్ని చంపుతాము, ట్రాక్టర్తో గుద్ది చంపుతామని చెప్పి బెదిరిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ పూర్తిగా హరాస్మెంట్ చేస్తున్నాడు. వెటర్నరీ అధికారులను పంపించేది మీ షాప్ పని చేపిస్తామని బెదిరించేది. ఆయన చెప్పినట్టు విని ఆయన ముట్ట చెప్తే మున్సిపల్ కమిషనర్కి ఏం లేదు, లేదంటే షాప్ పని చేపిస్తాం, టెస్టింగ్ వస్తాము, చికెన్ తీసుకుపోతాము, ఈ చికెన్ బాగాలేదని రాసి ఇచ్చేస్తాము, పని చేపిస్తాము అని ఈ విధంగా బెదిరిస్తే మేము ఎట్లా బతకాలి సార్? మేము సామాన్య వ్యాపారస్తులకు వ్యాపారాలు చేసుకోకూడదా సార్? మేము ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ మా మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. మా మీద ఇంకొక షాప్ ఉంది సార్ మాది. ఆ షాప్ మీద ఏకంగా మీ షాప్ కు ప్లాన్ అప్రూవల్ లేదని పడగొడతానని చెప్పి నోటీస్ ఇచ్చినాడు. ఈ విధంగా మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ హరాస్మెంట్ చేస్తున్నాడు సార్. అది 1970 కానిటీ ఉంది సార్ షాప్. అది మట్టమిట్టి అయితే దాన్ని పడగొట్టి మేము రేకులు వేసుకున్నాం సార్. దానికి రేకులు వేస్తే యూసీ పెనాల్టీ కట్టించుకుంటున్నాడు ప్లాన్ అప్రూవల్ లేదని. ఇప్పుడు మేము ప్లాన్ అప్రూవల్ ఇవ్వమని కూడా ఇవ్వడం లేదు. ఏకంగా నీ షాపులో పడగొడతాము, నేను చెప్పినట్టు అనుకుంటే అని చెప్పి బెదిరిస్తాను సార్. ఈయన బారి నుండి మమ్మల్ని కాపాడాలి చంద్రబాబు సార్ మేము కోరుకుంటున్నాము. మాకు బాగా హింసిస్తున్నాడు, బాగా వేధిస్తున్నాడు సార్ మున్సిపల్ కమిషనర్. మళ్ళీ రేపు మన్నాడు మళ్ళా మా షాప్ కాడికి వచ్చి ఇక్కడ కూడా వచ్చి మీ షాపును టెస్ట్ చేసి మేము చికెన్ బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఈ షాప్ కూడా చెప్పినట్టు వింటేనే, లేకుంటే నేను అంత చూస్తానని చెప్పి బెదిరిస్తాను సార్. నాకు ఈ మున్సిపల్ కమిషనర్ బాగా వేధింపులని నన్ను కాపాడండి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం. మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డే. నీతు ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. నంద్యాల మార్కెట్ యార్డులో ఉమ్మడి జిల్లా డీసీఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో మళ్లీ మొదలైన చికెన్ పంచాయతీ, వ్యాపారిపై బెదిరింపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.